పేరున చెప్పలేకపోతున్నాను. అందరూ నమస్కారం. నాకు ఇక్కడ నేను మాతాజీ గురించి మాట్లాడాలంటే ఒక రోజు కావాలండి. 5 minutes అంటే చాలా తక్కువే కానండి. మాతాజీ గారి గురించి మాట్లాడి నేను నా గురించి కూడా మాతాజీ గారు చెప్పారు కాబట్టి నా కమిట్మెంట్కి ఎలా సమాధానం చేశారు, వారి శక్తి నాలో ఎలా ప్రవేశించింది, నేను దానికి ఎలా రియాక్ట్ అయ్యి ఎలా ఇంతవరకు వచ్చాను అనేది మెడిటేషన్ అనేది ఏమిటో నాకు వారి వల్లే తెలిసిందండి. వినపడుతుందా అండి? కొద్దిగా పైకి పెట్టుకోండి. అది నా కాదని నేను మర్చిపోతాను. నేను సార్ సంగతి మర్చిపోయి మాట్లాడుకుంటాను సార్. ఇక్కడ పెట్టుకున్నాను సరిపోయింది. ఏమిటంటే నేను మహా కుగ్రామంలో పుట్టానండి. చాలా చిన్న ఊరు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలు అన్నీ కాదు సేవ చేయటంలో. మానవ సేవ, మాధవ సేవ రెండు చేస్తూనే ఉన్నాను. అందులో నాకు రెండింటికి దోహదించిన మాతాజీ. అంటే మాతాజీ గారు నేను మాతాజీ గారికి కలవలేదండి. ముందు డాక్టర్ గారు గారిని కలిశాను నేను చికాగోలో. దాని తర్వాత నా జీవితం ఎలా మారింది, తర్వాత వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి తర్వాత నేను చేయవలసిన సేవ ఈ దేశానికి 30 years చేశాను. ఇండియాకి వెళ్ళాను, యుఎస్కి వెళ్ళాను. ముందు 30 years తర్వాత నాకు అవకాశం దొరికింది. చేత ఇక్కడ చేసిన సేవ చాలా గుప్తంగానే ఉంది కానీ చాలా ఎఫెక్టివ్గా యాజ్ అ జర్నలిస్ట్ ఐ మేనేజ్ అండ్ ఐ రికగ్నైజ్ దట్ రికగ్నిషన్ వాజ్ రికగ్నైజ్డ్ ఇన్ ది యుఎస్ అండి. ఇక్కడికంటే ఎక్కువ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. దేశంలో గెలవకంటే పరదేశంలో గెలవటం అనేది ఒక సాటిస్ఫాక్షన్ అండి. నేను అమెరికా వెళ్ళేటప్పటికి ఇలా బొట్టు పెట్టుకుని వస్తే చూసేవారు, ఏంటి వీడు ఇలా ఉన్నారు అని. అంటే అది వాళ్ళకి తెలియక తర్వాత ఎవరో పెట్టిన బాధ, వీడేదో దొంగ, లేకపోతే వీడేదో రిలీజియస్ మనీ, వీడేదో రిలీజియస్గా వచ్చాడు కానీ మంచి చేయటానికి రాలేదనే దేశం నుంచి అక్కడ ఉన్న 30 yearsలో అందరూ బొట్టు పెట్టుకోవడం చూశానండి నేను. అది ఒకప్పుడు నేను బొట్టు పెట్టుకుంటే వాట్ హ్యాపెండ్ టు యూ అన్న మనుషులు వచ్చి మాకు కూడా అది చాలా అది అమెరికన్స్ అండి. నా ఇండియన్స్కి అఫ్కోర్స్ అందరికీ తెలుసు. మన ఇండియన్స్లో కొంతమందికి సిగ్గుపడతారు కూడా బొట్టు పెట్టుకోవటానికి. కానీ ఈ బొట్టుకి చాలా ప్రాధాన్యత ఉందండి. అది సింపుల్గా ఇక్కడున్న చక్రం ఏంటండి అమ్మా, ఆ చక్రంకి ఎంత ఎఫెక్ట్ ఇస్తుందంటే ఇది బిగినింగ్ ఆఫ్ అవర్ లైఫ్. అట్లా మాతాజీకి నాకు కలిగిన సంబంధం ఏంటంటేనండి, నాకు మొట్టమొదటిగా వర్క్ ప్రెషర్ వల్ల ఆఫీస్లోను ఇంట్లోనూ ఇప్పుడు కూడా నేను 18 hours వర్క్ చేస్తానండి ఇంట్లో. రైటింగ్ బుక్స్ ఆర్ రైటింగ్ ఆర్టికల్స్ ఫర్ అమెరికన్ న్యూస్ పేపర్స్లో ఎక్కువ పబ్లిష్ అవుతుందండి. అప్పుడప్పుడు జనార్దన్ గారికి పంపిస్తుంటాను. ఏంటంటే భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ చూడండి, ప్రపంచ నాయకుడిగా పెరుగుతుంది ఇండియా. ఒకప్పుడు ప్రపంచ నాయకుడిగానే ఉండింది. బట్ నౌ సమ్ ఇన్వేషన్ వాటి వల్ల మనకి అది తగ్గింది. బట్ ఇట్ ఈస్ రీగెయినింగ్. ది టైమ్ హ్యాస్ కమ్. వీఆర్ ఆల్ గెటింగ్ known and India's importance has been recognized all over the world now, thanks to a single person and Japan, but it has given a push by Modi ji. అదే నేను ఇక్కడ మోడీ గురించి మాట్లాడటానికి కానీ దాని గురించి రాలేదండి. బట్ దేర్ ఇస్ అ నీడ్ ఫర్ సచ్ ఎ పుష్. దట్ పుష్ హ్యాస్ హ్యాపెండ్ త్రూ హిస్ గ్రేట్నెస్. నేను అంతవరకు చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, తర్వాత యుఎస్ ప్రెసిడెంట్స్, ఐ హ్యావ్ ది ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ ఇన్వైటెడ్ టు వైట్ హౌస్ అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ ది
White House press corps. I am still the part of the press corps, and I still have that contacts. See, my writings have brought me, and many people do not know me personally, but in US and also here, the great thing happened to me was because of our country's greatness. It is not my greatness. I lived in the greatness of my country. నేను చాలా గర్వపడుతున్నానండి ఈరోజు ఇండియా మళ్ళా 30 years తర్వాత 30 years ఇక్కడ పనిచేసి మళ్ళీ 30 years ఇండియా అమెరికాకి వెళ్ళి మళ్ళా ఇక్కడికి రాగలిగానంటే ఐ హావ్ సీన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. ది cooperation between India and the US is the only thing that can bring the world peace. It can never be, I can never go wrong in saying so. India and US alone can bring some sort of human unity, world unity. Last time, recent article of రాశాను, వందే మాతరం ఎవరు ఎందుకు చెప్పకూడదు అని ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు. అంచేత వందే మాతరం మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం అండి. మన రిలీజియన్ గురించి లేదు అందులో. ఇది వందే మాతరం అంటే ఈ భారతదేశంలో పుట్టిన నేను, నా మాత భారతదేశమే నా దేశం అని చెప్పుకోగలిగిన, గర్వంగా చెప్పుకోగలిగిన వందే మాతరాన్ని చాలా చులకనగా చూసి చాలా జ్ఞానం తక్కువతోటి అది కొంతమంది అబ్జెక్ట్ చేశారండి. దయచేసి ఆ పని చేయకండి. మనం నథింగ్ లెస్ దెన్ ఎ దేశ ద్రోహ ఇఫ్ యూ డూ దట్. మనం లాయల్గా ఉన్నాం. ఇంకా సబ్జెక్ట్ ఆఫ్ మెడిసిన్ వస్తానండి. మెడిసిన్ మాతాజీ నాకు ఈ వర్క్ ఎలా చేస్తుంటే పోతూ ఉంటుంటే నాకు చాలా టెన్షన్ ఉండేదండి. ఐ యూస్ టు ఫీల్ సమ్ టైమ్స్ ఐ మే డై ఇన్ ది చైర్ వైల్ వర్కింగ్. అటువంటి టైంలో మాతాజీ గారు కనపడ్డారు. ఆమె 2 విధాలుగా ట్రీట్ చేశారు నన్ను. ఒకటి మెడిసిన్ తోటి, రెండోది ఆధ్యాత్మికంగా ఫిలాసఫీ. అవి వారిని చూసి నేర్చుకున్నాను, వారి వెబ్సైట్స్ని చూసి చేసుకున్నాను. ఆ గ్రూప్లో ఉండి నేను I don't know how much strength she has to run such 5-6 groups. నాకు చదవటానికే టైం దొరకట్లేదు అవన్నీ. దట్ ఈస్ హౌ షీ కీప్స్ హెర్సెల్ఫ్ బిజీ. సో ఉందా 5 minutesలో అయిపోతుంది. ఏం చేతంటే ఐ షుడ్ నాట్ బోర్ యూ అండ్ ఐ షుడ్ నాట్ బి. ఏమైందంటే నాకు ఐ వాజ్ ఫీలింగ్ సమ్ సార్ట్ ఆఫ్ గిడీనెస్. ఆ టైంలో చికాగో వచ్చారు మాతాజీ. హోటల్లో ఉండి చూస్తే ఐ వెంట్ టు హర్. షీ చెక్డ్ అప్ అండ్ సెడ్ యూ ఆర్ హ్యావింగ్ హై బ్లడ్ ప్రెషర్. దానికి ఆయుర్వేద మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు. అది చాలా బాగా పనిచేసిందండి. ఐ వాజ్ నాట్ అవేర్ దట్ ఐ వాజ్ హ్యావింగ్ ది బ్లడ్ ప్రెషర్. And I have not so far used any medicines at that time. I was very healthy because of my habits perhaps. I don't drink, I don't smoke. I sleep well when I want to sleep. Night duty చేసి డేలో పడుకోగలిగి నిద్రపోగలిగేవాడిని. రోజంతా ఉంది, మళ్ళీ 2 రోజులు ఉంది. విత్ ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ తోటి ప్రయాణం చేసేటప్పుడు మనకు కూడా నిద్ర ఆహారాలు తెలియవండి. అలా పనిచేసిన వాడికి ఈ బ్లడ్ ప్రెషర్ రావటం న్యాచురల్. అసలు లేట్గా రావటమే నా ఆరోగ్యానికి కారణం అనుకున్నాను. మాతాజీ ఇచ్చిన మందు నాకు బ్రహ్మాస్త్రంగా పనిచేసిందండి. తర్వాత ఆమెతో నాకు ఇంటరాక్షన్ మొదలైంది. ఆ తర్వాత we happen to meet many places. That is what it is. నేను ఆమె ఇండియా వెనక్కి రావాలని ఆమె అనుకున్నప్పుడు నేను అనుకోలేదు, నేను అనుకున్నప్పుడు ఆమె అనుకోలేదు. వారు వచ్చారు, నేను వచ్చాను అంతే. అది బట్ ది ఐడియా ఈజ్ ది సేమ్, ది ఆబ్జెక్టివ్ ఈజ్ ది సేమ్, ది ఎయిమ్ ఈజ్ ది సేమ్. ఆమె I felt I have done my duty as an Indian in America, and I think I have some more duty to make ourselves aware of how great we are being born in this country.
ఎక్కడ చిన్న గ్రామం అండి, తణుకు దగ్గర ఉన్న పుట్టినోడిని ఐ కుడ్ రైజ్ టు ది వైట్ హౌస్ అండ్ యునైటెడ్ నేషన్స్. ఇట్ ఈస్ పాసిబుల్ బై ఎవ్రీ వన్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది వర్క్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను రికగ్నైజ్ చేయమని ఎప్పుడూ అడగలేదు, ఎప్పుడు కూడా. బట్ మై రైటింగ్స్ అదే 3 minutes అయింది, 5 minutes టైం ఇచ్చారు. అంచేత నేను ఐ హ్యావ్ రిటర్న్ లాట్ ఆఫ్ బుక్స్ అబౌట్ ఇండియా. ఐఎమ్ ఏ రైటర్ మై సెల్ఫ్. ఐఎమ్ నాట్ ఏ స్పీకర్ బట్ ఐ గుడ్ రైటర్. ఐ కెన్ క్లెయిమ్ దట్. నేను రీసెంట్గా ఒక మాతాజీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత మై అసోసియేషన్ విత్ వెంకటేశ్వర యూనివర్సిటీ ఐ రోట్ ఎ బుక్ ఆన్ somatic disorders అండి. somatic disorders. నా కన్ఫ్యూజన్ కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో సైకోసోమాటిక్ డిజార్డర్, సైకోసోమాటిక్ 24 disorders గురించి హౌ సింపుల్ ఇట్ ఈస్ టు గెట్ ఓవర్ దిస్ అనే పుస్తకం రాసిన. దట్ ఈస్ బీయింగ్ under print. Because that medically కాకుండా not as a psychiatrist, I wrote as a psychologist, and I think I can claim I am a member of the world psychologist group. Because of my speeches and my rights, they have recognized me and give me that position. అంచేత దయచేసి మీ ఆర్గనైజేషన్ అసోసియేషన్ చేసుకుని మాతాజీ ఆశీస్సులు పొంది మనం అందరం హాయిగా ఉండి. నాకు 86 years కానీ నేను ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ 50. నడవలేకపోతున్నాను కానీ ఇప్పుడు కూడా 20 hours పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, చాలా చక్కగా మాట్లాడారు. మీరు మాకు చాలా ఆదర్శం కూడా. ఈ వయసులో కూడా అన్ని గంటలు మీరు కష్టపడి పనిచేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆచార్య గారిని ఒక 6-7 minutes మాట్లాడవలసిందిగా మనవి. ఏవై చారి గారిని సారీ 1 hour ఉందమ్మా. యాదగిరిచారి గారు మా క్లాస్మేట్, and we all used to think, he's the light of our class, he's the light of our college. He was always like, not a 1,000 watt bulb laga, so talented, so creative. He's he has been the principal of Gandhi Medical College, and he's a urologist, retired urologist. So there's so much, so talented. I can't say it in few words. Okay, thank you, Chari. మాతాజీ గారికి నమస్సుమాంజనుడు. వేదికపై అలంకరించిన పెద్దలకు నమోవాక్కాలు. సభకు విచ్చేసిన మిత్రులందరికీ నా నమస్సులు. ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని అంటారు. అది మాతాజీ విషయంలో 100 పాళ్ళ నిజం. 1966వ సంవత్సరంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మేమంతా మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినాం. జనార్దన్, నేను, కుముద గారు. అప్పుడు మాతాజీ గారి పేరు కుముద అంటే పుష్పం. 73 దాకా మేమంతా క్లాస్మేట్స్ అన్నమాట. నేను ఎందుకన్నానంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనంటే ప్రీ క్లినికల్ సైడ్లో 5th yearలో కుముద గారు తన 2 మిత్రులతో హేమలత తర్వాత భారతి, వీళ్ళు ముగ్గురు కలిసి ట్రాన్స్జెండర్ మెడిటేషన్ క్లాసెస్ పోయేవాళ్ళు అనమాట. మేము సరదాగా జోకింగ్ అనేవాళ్ళం అనమాట. భారతిని తలకాయ వెనకాతల వెలుగు కనబడుతుంది మాకు అని. యూజువల్గా పాత సినిమా ఇది మైథలాజికల్ పిక్చర్స్లో కృష్ణుని వెనకాతల, రాముని వెనకాతల మనకు ఆ గ్లో కనబడుతుంది చూడండి. సో వీస్ టు జోకింగ్ వీస్ టు సే అనమాట. అది ఈనాడు నిజమైంది. తాను ఆనాడు ఆ ట్రాన్స్జెండర్ మెడిటేషన్ క్లాసెస్ పోయి ఎక్కడో ఆ మొలక, ఆ విత్తనం పడిందనమాట ఆ మనసు లోపల. ఆవిడ అమెరికా పోయింది, అనస్థీషియాలజీ చేసింది, పనిచేసింది, హస్బెండ్ యూరాలజిస్ట్, ఫ్యామిలీ లైఫ్ షీ హ్యాడ్ ఇట్. బట్ ది ఎండ్ ఆఫ్ ద డే
ఆ విత్తనం ఏదైతే పడిందో అది ఎప్పుడో ఒకప్పుడు మొలకెత్తాల్సిన అవసరం ఉంది, మొలకెత్తింది. ఈనాడు ఒక పెద్ద వృక్షమై మనకందరికీ నీడనిచ్చే ఒక వృక్షంలాగా నిలబడి మన ముందు ఉందన్నమాట. దానికంతా మనమంతా చాలా ధన్యులుగా ఫీల్ కావాలన్నమాట. మాతాజీ వాజ్ అ గుడ్ స్టూడెంట్, హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. మేమంతా హార్డ్లీ వర్కింగ్ స్టూడెంట్స్ని, ఆవిడ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అన్నమాట. తను మొదటి నుంచి కూడా రైటింగ్ కానీ, తర్వాతనేమో ఈ ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించడం కానీ దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. సో ఇవాళ ఈ ఆయుర్వేదం మీద ఒక గ్రంథం రాసిందంటే దానికి ఒకటి నాకు ఎప్పుడు ఒక ఉర్దూ పోయిట్ చెప్పిన ఒక కవిత జ్ఞాపకం వస్తుందన్నమాట. హర్ తరఫ్ హర్ జగా బేషుమార్ ఆద్మీ, హర్ తరఫ్ హర్ జగా బేషుమార్ ఆద్మీ, ఫిర్ భీ తన్హాయియోं से शिकार आदमी. The world is full of people, but still a person always feels lonely. He doesn't have much of a contact. The biggest riddle of 21st century is where the world is becoming day by day smaller, where you are able to travel day by day faster, where the distance between countries is becoming day by day smaller. How is it the distance between man to man is becoming day by day wider? I think you don't have an answer for this. దానికి ఈ మార్గం కనుక్కోవడానికి చాలామంది రకరకాల మార్గాలు ఎంచుకుంటారు అనమాట. కొంతమంది మెడిటేషన్ అంటారు, కొంతమంది తపస్సు అంటారు, వాట్ ఎవర్ యూ డూ ఇట్. మేము మెడికల్లో ఉన్నాం కాబట్టి ఎంతసేపటికి మా యొక్క ఉద్దేశం ఏముంటుంది, సఫరింగ్ని ఏ విధంగా తగ్గించుకోగలుగుతాం, ఒక మనిషి లోపల ఉండేటటువంటి సఫరింగ్ని ఏ విధంగా తగ్గించుకోగలుగుతాం. సో మా కమ్యూనిటీ మెడిసిన్ ఒక డెఫినేషన్ ఉంటుంది అనమాట. హెల్త్ అనేది, హ్యాపీనెస్ అనేది ఇట్స్ నాట్ ప్యూర్లీ ధనంతోటో లేకపోతే మిద్దెలతోటో లేకపోతే కార్లతోటో వచ్చేటటువంటి దాంతో వచ్చే సంతోషం కాదు. హెల్త్ ఆర్ హ్యాపీనెస్ ఏంటంటే వెన్ యూఆర్ డివాయిడ్ ఆఫ్ పెయిన్ అనేది లేనప్పుడే యూఆర్ హెల్తీ. ఈ పెయిన్ నుంచి తప్పించుకోవడానికి రకరకాల మార్గాల ద్వారా పాతకాలంలో కానీ ప్రస్తుత కాలంలో కానీ పయనిస్తూ ఉన్నారు. దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. ఇప్పుడు మాతాజీ గారు ఇప్పుడు ఈ బుక్ రాసి మనకు ఒక సందేశం ఏమిస్తున్నారంటే ఆయుర్వేదం ద్వారా కూడా ఆ మానసిక సంతోషంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉందని. మేము సమ్ టైమ్ జోకింగ్గా చెప్తూ ఉంటాను అనమాట. ఐ వెంట్ టు ద డాక్టర్, ఐ కన్సల్టెడ్ హిమ్, ఐ పేడ్ హిమ్ బికాస్ హీ హెస్ టు సర్వైవ్. ఐ టుక్ ద ప్రిస్క్రిప్షన్, went to the medical shop, I showed him, got the medicines, paid him because he has to survive. I came back home and threw away the medicines because I have to survive. So medicine is ఈ మధ్య ఎలా అయిపోయిందనంటే allopathic మెడిసిన్ కానివ్వండి, వాట్ ఎవర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యూఆర్ ఫాలోయింగ్, దిస్ హెస్ బికమ్ సంథింగ్ లైక్ కమర్షియలైజ్ అయిపోయింది. ఎవ్రీవేర్ కమర్షియలైజేషన్. నీ తలకాయ నొప్పి ఉందంటే ఒక 50 రకాల మెడిసిన్స్, 50 రకాల ట్రీట్మెంట్. కడుపు నొప్పి ఉందంటే 50 రకాల మెడిసిన్స్, 50 రకాల ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తాయి. ఇవాళ పేషెంట్స్ వచ్చినా కూడా వాడు కంప్లైంట్ చెప్పడు, ఏదో రాగానే ఒక కట్ట పేపర్స్ ముందు పడేస్తాడు అనమాట. ఏమైందా నీకు ప్రాబ్లం, చూసుకో సార్ అది ఉన్నాయి కదా, అది కాదు నీకు ఏం ప్రాబ్లం, అది ఉన్నాయి కదా చూసుకో సార్. అది కింద నుంచి పైదాకా అన్ని స్కాన్లు, ఆ స్కాన్ ఈ స్కాన్ అన్ని రకరకాల స్కాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈనాడు మాతాజీ గారు తీసుకొచ్చిన బుక్ ఇలాంటి పరిస్థితి నుంచి మనం దూరంగా తీసుకెళ్ళి మనల్ని మనం ఒక రకంగా క్వశ్చన్ చేసుకొని మన లోపల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకునే అవకాశం ఉందా? ఐ థింక్ ఇఫ్ దట్ పర్టిక్యులర్ మెసేజ్ ఈస్ గివెన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఇట్, ఐ థింక్ ద బుక్ హ్యాస్ సర్వ్ ద పర్పస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎనీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ఇండియా ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ అబ్రాడ్. మనం ఏం చేసినా కూడా మీరు చేసిర్రా, మీరేనా కాదా అని రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆయుర్వేదం మీద కూడా రకరకాల అనుమానాలు, రకరకాల క్వశ్చన్స్ వరల్డ్ మొత్తం లోపల సైంటిస్టులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సంబడి సేస్ ఇట్స్ సూడో సైన్స్ అంటారు. దేర్ ఇస్ నథింగ్ లైక్ యూ కాంట్ ప్రూవ్ ఇట్. బట్ ఇప్పుడు ఏంటి, రీసెర్చ్ అవుతుంది, లాట్స్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ టేకింగ్ ప్లేస్. పతాంజలి కానివ్వండి, దాబూర్ కానివ్వండి, వేరియస్ కంపెనీస్ లోపల సైంటిస్ట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ద వేరియస్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఆయుర్వేద. కొన్ని కండిషన్స్ అన్నిటికీ ఒకటే మార్గం కాదు. ఇందాక చెప్పినట్టు మన ఆంకాలజిస్ట్ గారు చెప్పినట్టు, దెర్ షుడ్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ ద థెరపీ బిట్వీన్ అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్. ఇట్స్ అ కామన్ సేయింగ్ అనమాట. జ్వరం రాగానే ఫస్ట్ అలోపతి, అది తగ్గకపోతే హోమియోపతి, ఈ రెండు తగ్గకపోతే తిరుపతి అని దిస్ అ కామన్ సేయింగ్ అనమాట. సో అలా కాకుండా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడింటి కాంబినేషన్ పెట్టుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సద్గురు వారికి సబ్డ్యూరల్ హెమరేజ్ అయింది, దానికి నేను ఆయుర్వేదమే ఇస్తానని కూర్చుంటే కాదు.
నేను హోమియోపతి ఇస్తానని కూర్చుంటే కాదు, దానికి క్రేనాటమీ చేయాలి, ఆ బ్లడ్ తీయాలి, అది ఓన్లీ అలోపతిలో అవుతుంది. సో యూ హ్యావ్ టు టేక్ వాట్ ఈస్ గుడ్ ఇన్ అలోపతి, వాట్ ఈస్ గుడ్ ఇన్ హోమియోపతి, వాట్ ఈస్ గుడ్ ఇన్ Ayurveda, and then combine together and look for yourself which is better for you. I think ee concept తీసుకుంటే 100% the humanity will be better, the relations will be better, the health of the society will be better. With these few words, Mataji, thank you very much for your wonderful words and lovely words. I always remember those days of our medical college and the vibrant days, and I'm very glad that today I could come for your function. Thank you very much.